నమస్తే, వెల్కమ్ టు యాక్ట్ న్యూస్. నా పేరు ప్రత్యూష. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అర్హులందరికీ రేషన్ కార్డులు. సివిల్ సప్లైస్ సమీక్షా సమావేశంలో మంత్రి పరిటాల సునీత. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు. వైట్ కాలర్ మోసాలకు పోలీసులు చెక్. కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ సొమ్ము గుంచిన వ్యక్తి అరెస్ట్. సమస్యలు పరిష్కరించాలంటూ యానిమేటర్ల ఆందోళన. తెలుగుదేశం యూనియన్లో చేరాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే, స్మార్ట్ పల్స్ సర్వేలో భాగంగా వచ్చిన రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారందరికీ మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పరిసరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా సివిల్ సప్లైస్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం పౌర సరఫరాల శాఖ అధికారులతో మంత్రి పరిటాల సునీత సమీక్షించారు. జిల్లా పరిధిలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు సహా పలు శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో 26 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్ ఉత్పత్తులను అందించడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికీ 3 కోట్ల మందికి రేషన్లో సరుకులు ఇస్తున్నామని తెలిపారు. ఇటీవల నిర్వహిస్తున్న స్మార్ట్ పల్స్ సర్వేలో సుమారు 4.7 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నట్టు గుర్తించామని, త్వరలోనే అవి కూడా జారీ చేయడం జరుగుతుందన్నారు. ఈరోజు చాలా చక్కగా కూడా రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. చిన్న సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు ఇక్కడ మాట్లాడినాం, చిన్న డౌట్స్ ఉంటే కూడా. ఇదే కాకుండా ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణం, సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా పెట్రోల్ బంకులు కూడా మేము పెట్టబోతున్నాం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 26 పెట్రోల్ బంకులు మేము పెడుతున్నాం. ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్స్ కూడా ల్యాండ్స్ కూడా పలానా చోటు కావాలంటే వాళ్ళు కూడా సైట్ కూడా చూసి ఇచ్చినారు. ఈ జిల్లాలో కొత్తగా ఒకటి ఈరోజు ప్రారంభోత్సవం చేసాం. ఒకటి వచ్చి భూమి పూజ కూడా చేసేది జరిగింది. పెట్రోల్ బంకులు పెడితే గవర్నమెంట్కి కూడా ఆదాయంలో వచ్చేలాగా కూడా మేము ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఈ విధంగా పెట్టాం. ఇదే కాకుండా పెట్రోల్ బంకులు మనం పెడితే సివిల్ సప్లై కమిషన్ ద్వారా మనం పెడితే కొంతమందికి ఉద్యోగాలు కూడా మనం ఇవ్వచ్చు. చాలామంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి, పేద కుటుంబాలకు కూడా ఈరోజు ఒక జిల్లాలో ఒక షాప్ మనం పెట్టినామంటే, పెట్రోల్ బంక్ పెట్టామంటే అక్కడ 10 మంది 13 మందిని మనం తీసుకొని వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశం కూడా కల్పించిన వాళ్ళు కూడా అవుతాం. ఎక్కడ కూడా నాణ్యతలో కొరత లేకుండా, చాలా బాగా కల్తీ లేకోకుండా ఇమ్మని మనం పెట్రోల్ బంకులు ఓపెన్ చేసినప్పుడు కూడా చెప్పింది కూడా జరిగింది. ముందుగానే మనకి విశాఖపట్నంలో కూడా ఒకటి పెట్టాం. అక్కడ చాలా బాగా జరుగుతూ ఉంది. వచ్చిన వాళ్ళని కూడా మంచిగా మాట్లాడేయడం కానీ, వేరే రకంగా ప్రవర్తన లేకుండా మంచి ప్రవర్తనతో వాళ్ళు మాట్లాడిస్తే పక్కన బంకు పోయే ముందు ఈ బంకుకు వచ్చి కూడా తీసుకునేలాగా మీరు చేయాలని వాళ్ళు కూడా మేము చెప్పింది కూడా జరిగిందండి. పెట్రోల్ బంకులు ఇంకా ఎక్కడన్నా సైట్ ఉంటే ఇస్తే పెట్టేదానికి కూడా ముందుంటాం తెలియజేసుకుంటూ, ఈరోజు రివ్యూ మీటింగ్లో కూడా మేము మాట్లాడినాం. చాలా వరకు మన మంత్రివర్యులు కూడా అడిగారు. రేషన్ కార్డ్స్ కూడా మనకి ఇంకా కావాలి కాబట్టి పల్స్ సర్వే అయిన తర్వాత రేషన్ కార్డులు కూడా మనం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా 4,70,000 రేషన్ కార్డులు, కొత్త కార్డులు కావాలా. ఇంకా ఏమైనా పల్స్ సర్వేలో అక్కడొకటి ఎవరు మిగిలిపోయి ఉంటే కూడా తప్పకుండా మేము అందరికీ కూడా ఇస్తాం. ఇప్పుడే దాదాపు మన జనాభా వచ్చి 5 కోట్ల మంది జనాభా ఉన్నారు. 3,80,000 మందికి అంటే యూనిట్స్కి మనం ఈరోజు రేషన్ ఇస్తున్నాం. ఇంకా కార్డులు కావాలన్నారు కాబట్టి ఆ కార్డులు కూడా ఇస్తాం. అది కలిపితే దాదాపు 4 కోట్ల జనాభాకి మనం రేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా అవుతాం, పేదవాళ్ళందరికీ. దానికని ఇంకా ఎవరికి కూడా నాకు లేదు అనుకోకుండా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు త్వరలోనే పల్స్ సర్వే అయిన తర్వాత అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా దీపం కనెక్షన్ కింద దాదాపు 25 లక్షల మంది ఇంకా కావాలని జిల్లాల వారిగా మేము లిస్టులు కూడా తెప్పించుకుంటే ఈ కొత్త కార్డులు కానీ ముందు కార్డులు అన్నీ కూడా కలిపి ఎవరైతే దీపం కనెక్షన్ లేదో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే దాదాపు 25 లక్షల మందికి
దీపం కనెక్షన్ అంటే మే లోపల అందరికీ కూడా ఇవ్వాలని గౌరవ సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అందరికీ కూడా నిరుపేదలందరికీ, మహిళలు కూడా ఎవరు కట్టెల పొయ్యితో వంట చేయకుండా, ఎవరికి కూడా కట్టెల పొయ్యితో వంట చేస్తే వాళ్ళు కూడా హెల్త్ పరంగా బాగుండదు. కాబట్టి అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మేము దీపం కనెక్షన్ అందిస్తామని కూడా తెలియజేస్తున్నాం. గూడెల్లో కూడా చాలామంది ఉన్నారు అమాయకులు వాళ్ళు, అలాంటి వాళ్ళకు కూడా మేము దీపం కనెక్షన్ కింద ఒక కిట్లా ఇవ్వాలని గౌరవ సీఎం గారికి కూడా మేము సార్ కూడా తెలియజేశాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది తీసుకోవాలనేది కూడా ఒక లిస్ట్ రెడీ చేయమని గౌరవ సీఎం గారు కూడా చెప్పింది కూడా జరిగింది. అంటే డీలర్ల సోదరులు కూడా ఒకటే కోరుకుంటున్నా, డీలర్లు వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యేస్ పాయింట్కి వెళ్ళి అక్కడ తూకమే ఇచ్చుకోవాలా. అక్కడ ఎక్కడో మనం కూర్చొని సిగరెట్ తగ్గుకుంటూ బయట నిలబడి ఫోన్ మాట్లాడుకుంటా నా బియ్యం నాకు ఎత్తియండి అంటే ఎత్తిస్తారు. అది కాదు మన బాధ్యత. అది మనం అక్కడికి వెళ్ళి అది వెయిట్ చూపించుకుంటేనే మనకు తెలుస్తుంది. ఒక బ్యాగ్లో 50 ఉంటుంది, ఒక బ్యాగ్లో 52 కేజీలు ఉంటుంది, ఒక బ్యాగ్లో 48 కేజీలు ఉంటుంది. యావరేజ్గా మనం తూకం వేసిన తర్వాత ఒకే వెయిట్ వస్తుంది. ఈరోజు ప్రెస్ మీ సోదరులు, మా సోదరులు అందరి ముందు మనం అక్కడ చూస్తే కరెక్ట్గానే వచ్చింది, 1 కిలో అటు ఇటు. దానికని డీలర్లు కూడా మాకు బియ్యం తక్కువైనాయి అనేది అనకూడదు. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి అవి తూకాలు వేయించుకోవాలని డీలర్లు సోదరులు చెప్తున్నాం. ఈ పాస్ మిషన్ పెట్టాం కాబట్టి మీరు కూడా సక్రమంగా ఇక్కడ కూడా గోడౌన్లో ఈ పాస్ మిషన్లు పెడతాం. కరెక్ట్గా బియ్యం తీసుకెళ్ళి ఎవరైతే కార్డుదారులు ఉన్నారో వాళ్ళకు కూడా కరెక్ట్గా తూకాలు వేసి ఇవ్వాలా. మీరు ఆ పక్కదారు ఏమైనా పట్టించారంటే మాత్రం పార్టీలు అనుకోకుండా వెంటనే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని కూడా వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. మీరు ఈ పాస్ మిషన్ పెట్టిన తర్వాత మాకు కమిషన్ పెంచండి అని అడిగారు. అడగంగానే వెంటనే అడిగితేనే అమ్మ అన్నం పెడుతుందంట. ఆ విధంగా గౌరవ సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. సార్ ఈ విధంగా అడుగుతున్నారంటేనే తను కూడా ఆలోచన చేయకుండా ఎంత బడ్జెట్ అయినా కానీ పెట్టండి, పేదవాళ్ళకి మాత్రం బియ్యం పంపిణీ కరెక్ట్గా పంపిణీ చేయమనండి, వాళ్ళు అడిగిన కమిషన్ నేను ఇస్తానని సార్ కూడా చెప్పారు. వాళ్ళు అడిగింది 70 రూపాయలు అడిగారు, మేము కూడా 70 రూపాయలే పెంచాం. వాళ్ళ కడపలు కూడా కొట్టాలని ఎవరికీ లేదు. గత ప్రభుత్వంలో దోసుకుంటారు కొంతమందిని, నేను డీలర్లను కొంతమంది ఉండింటారు ఆ విధంగా. అలాంటి వాళ్ళు కూడా మీరు మర్చిపోయి ఈరోజు మీరందరూ కూడా సక్రమంగా మీరు పనిచేయండి, ఈ పాస్ ద్వారా మీరు బియ్యం పంపిణీ కరెక్ట్ చేయండి అని చెప్పి వాళ్ళకు కూడా కమిషన్ ఈరోజు 20 పైసలు ఉన్నది 70 పైసలు చేసిన ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం. ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ జిల్లా రైతులకు ధాన్యం విషయంలో కనీస మద్దతు ధర ఇచ్చేలా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. లేవీ సేకరణలో మిల్డర్లు, రైతులు ఇచ్చే ధాన్యానికి మద్దతు ధర విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని చినరాజప్ప సూచించారు. రైతులు తోలితే రైతులకు ఇవ్వాలి, మిల్లర్ తోలితే మిల్లర్కి ఇవ్వాలని చెప్పాను. గతంలో కొన్ని మధ్యవర్తిని పెట్టారు, దానివల్ల ప్రాబ్లం వచ్చింది. దాని మీద డబ్బులు ఇవ్వలేదు, ఎంక్వైరీ పెట్టాం, ఆఫ్ చేసాం. ఆ రోజు ఆగిపోయింది, డబ్బులు ఇవ్వలేదు. ఆ పరిస్థితి వస్తుందని క్లారిటీగా ఇప్పుడు చెప్పాను మీటింగ్లోని. రైతులు తోలుకుంటే రైతులకు వస్తుంది, మిల్లర్ తోలితే మిల్లర్కి వస్తుంది. క్లియర్గా మధ్యవర్తి అన్నది సమస్య లేదు. ఇప్పుడు భవిష్యత్తులో అటు జరగకుండా చేస్తాం. ఇప్పుడు అలాగే చెప్పారు, ఎంక్వైరీ జరిగింది. ఇప్పుడు ఎవరైతే రైతులకు ఇవ్వాలన్నది రైతులకు ఇస్తున్నారో మిల్లర్కి అదే ఎంక్వైరీ చేశారు. మధ్యవర్తిని తీసి మిల్లర్స్ ఇవ్వట్లేదు. ఎంఎస్పీ రేటు సెంటర్స్ లో సొసైటీలు కానీ డోక్రా గ్రూపులు కానీ అక్కడ కొని వాళ్ళ రైతులకి క్వాలిటీ ఉంది. ఫస్ట్ క్వాలిటీ ఆ రేట్ ఉంది, రెండో క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీలు ఇచ్చారు, క్వాలిటీ ప్రకారం జరుగుతుంది. రైతులు ఎక్కడైనా సరే ఆ క్వాలిటీకి రాకపోతే మేము కూడా సీరియస్ గా తీసుకుంటాం. ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలను అందిస్తున్న సివిల్ సప్లైస్ సంస్థ పెట్రోల్ బంకుల నిర్వహణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కాకినాడలో పెట్రోల్ బంకును మంత్రి పరిటాల సునీత ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత గురువారం కాకినాడ నగరంలో పర్యటించారు. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ ఆర్డీఓ అంబేద్కర్, పలువురు టీడీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన హెచ్పీసీఎల్ పెట్రోల్ బంకుతో పాటు నగరంలో మరో పెట్రోల్ బంకు ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించారు.
ఇష్టపడి తింటున్నారు. సద్వినియోగం చేసుకుని తాము పండించిన ధాన్యాన్ని 75 కిలోల బస్తాకు 1132 రూపాయల 50. కయాన్ తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కాకినాడ తీరంలో ఇప్పటికే 2వ నెంబర్ హెచ్చరికను జారీ చేసిన అధికారులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దంటూ ఆదేశాలను జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కైండ్ తుఫాన్ పై అధికార యంత్రాంగంతో సమీక్షించారు. తుఫాన్ విశాఖపట్నానికి 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం కావడంతో పలు శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ కైండ్ తుపాను బలహీనపడిందని, అయితే తీర ప్రాంతంలో మాత్రం భారీ వర్షాలు పడు సూచనలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సముద్రంలో చేపల వేటకు మత్స్యకారులు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సముద్రం ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను తీరానికి తక్షణమే రప్పించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తీర ప్రాంతంలో ఉన్న మండలాల్లో అధికారులు అన్ని నివారణ చర్యలు చేపట్టాలని, ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను రాజప్ప ఆదేశాలు జారీ చేశారు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, ఫిషరీస్, మెడికల్ అండ్ హెల్త్ శాఖల అధికారులతో రాజప్ప సమీక్షించారు. తుఫాను బంగాళాఖాతంలో ఈరోజు వాయుగుండం తుఫాన్గా మారింది. మరి మొదటైతే డైరెక్షన్ విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు బలహీనపడి ఇప్పుడు విశాఖపట్నానికి 340 కిలోమీటర్లు ఉంది, కానీ బలహీనపడి ఇటు నెల్లూరు ప్రకాశానికి వెళ్ళే పరిస్థితులు ఉంది కనుక అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ముందు విశాఖపట్నం నెల్లూరు వరకు ఎలక్ట్ చేసాం. అందరూ కూడా కలెక్టర్స్ అందరూ కూడా మరి సముద్ర గ్రామాలన్నీ కూడా ఎంఆర్ఓ తోటి ఐడెంటిఫై చేసుకుని ఎలక్ట్ ఉన్నారు. అలాగే తుఫాన్ సెంటర్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా మరి కొన్ని జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెట్టాం. ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్ అని కూడా సముద్ర ప్రాంతాలందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు డైరెక్షన్ మారింది కనుక పరిస్థితి ఇప్పటికప్పుడు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారు సమీక్షించడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం పరిస్థితి అంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటాం. ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు జిల్లాలో సమీక్షించుకుని ముందుకు నడుస్తున్నారు. మనం పరిస్థితిని బట్టి సమీక్ష జరుగుతుందని తెలియజేసుకుంటూ అందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. అలాగే మత్స్యకారులు ఎవరైనా సరే కోర్టులు వెళ్ళొద్దు, అలాగే ఇల్లు కూడా ఎవరైనా ఇప్పటికే రామని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాం. దాని ప్రకారం వీళ్ళందరినీ కూడా సముద్రంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా ఒడికి తీసుకురావడానికి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మళ్ళా ఎప్పటికప్పుడు కలెక్టరేట్లో కానీ రాష్ట్ర స్థాయిలో కూడా రివ్యూ జరుగుతుంది. పరిస్థితిని బట్టి మనం తుఫాను సంబంధించిన హెచ్చరికలు కూడా చేయడం జరుగుతుంది. కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని వైకాపా నేతలు చూస్తున్నారంటూ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు విమర్శించారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వమేనన్నారు. కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహాల్లో నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాగేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కులాల మధ్య చిచ్చు పెట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ చూస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో వైఎస్ ఏకపక్షంగా కొన్ని కులాలను బీసీలలో చేర్చి అందుకు అనుగుణంగా రిజర్వేషన్ను పెంచకుండా చేశారంటూ విమర్శించారు. మంచినాథ కమిషన్ పర్యటించే ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ అనుచరులతో అలజడులను సృష్టిస్తున్నారన్నారు.
కాపులకు రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్ కు సంబంధం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్థం కావడం లేదంటూ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని బలహీనపరచడానికి మాఫియా డాన్గా దక్షిణ భారతదేశంలోనే పేరుపడ్డ వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు జగన్ గారు కులాల మధ్య వైషమ్యాలనే రేపటమే కాకుండా మంజునాథన్ కమిషను పర్యటించే ప్రాంతాల్లో తమ అనుచరుల చేత ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. వీళ్ళ బాబు రాజశేఖర రెడ్డి ఎవరి అనుమతితోనే ఆ రోజు 45 కులాల్ని బీసీ కమిషన్లో చేర్చాడో జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. 6 దశాబ్దాల పాటు ఎంతో శాస్త్రీయంగా పరిశీలించి 93 కులాల్ని అతని రాజకీయ అవినీతికి, అరాచకానికి, అతను మాఫియా సంస్కృతికి నిదర్శనంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని నిర్మాణంలో 33,000 ఎకరాలు భూమి సమీకరణ ద్వారా చేపడితే 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఈరోజు వైకాపా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉంది. ఒక్క రైతుకు కూడా ₹1 చెల్లించినప్పుడు భూమి తీసుకునే దాంట్లో డబ్బు ప్రభావం లేనప్పుడు 1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుంది? లావాదేవీలు, ఆర్థిక సమానతలు, రిజిస్ట్రేషన్ లాంటి పరిస్థితులు జరిగినప్పుడు అవినీతి జరిగిందనేది ఆస్కారం ఉంటుంది. అట్లా కాకుండా భూమి సమీకరణ డబ్బుతో పని లేకుండా ఆ భూమి యజమానులకి వాళ్ళకి 300 గజాలు, 800 గజాలు అక్కడున్న పరిస్థితిని బట్టి ఇచ్చే భూమి మార్పిడి సిస్టంలో మనం అమలు చేసుకున్నప్పుడు దాంట్లో అవినీతికి ఆస్కారమే లేదు. ఎట్లా ఉందంటే దున్న ఈనిందంటే దూడను కట్టేయమన్న సామెతలో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలని, రాష్ట్ర ప్రగతిని అడ్డుకోవాలని అటు కేంద్రానికి లేఖలు రాసినా, రాష్ట్రపతిని పలుమార్లు కలిసినా, గవర్నర్ని పలుమార్లు కలిసినా చీకాకు పెట్టడానికి ప్రయత్నం చేసే చర్యలే తప్ప జగన్కి ఈ రాష్ట్ర ప్రజల మీద, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద, ఈ రాష్ట్రం సంపన్నమయ్యే దాంట్లో విషయం మీద ఎక్కడా కూడా తనకి అభిమానం లేదనేది, ఈ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదనేది వాస్తవాన్ని గమనించాల్సిన అవసరం కూడా ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం. వెనుకబడిన తరగతులకు అండగా ఉండాలనే లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని నాయి బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు అన్నారు. చేతి వృత్తిదారులను ప్రోత్సహించే లక్ష్యంతోనే ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. స్థానిక అంబేద్కర్ భవన్లో గురువారం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నాయి బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఈ సమావేశంలో సమీక్షించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి, బీసీ వెల్ఫేర్ ఈడీ జ్యోతి, కాకినాడ నగర నాయి బ్రాహ్మణ సంఘం నేతలు రామకృష్ణ, శ్రీనివాసరావులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ చేతి వృత్తిదారులకు ప్రోత్సహించేందుకు స్వగ్రియ ఎన్టీఆర్ 1989లో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అప్పట్లో 25 లక్షల రూపాయలతో నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి నిధిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చేతి వృత్తిదారులను ప్రోత్సహించేందుకు, వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేనంతగా 53 కోట్ల రూపాయలతో నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి నిధులు కేటాయించిన ఘనత కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చేతి వృత్తుల మీద ఆధారపడి జీవించే వారి కోసం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 89లో నాయి బ్రాహ్మణ కోసం ఒక ఆర్థిక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 25 లక్షలతో ప్రారంభించబడిన ఈ సంస్థ
నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా లేని విధంగా భారతదేశంలో 53 కోట్ల రూపాయలు కేవలం నాయి బ్రాహ్మణ సామాజికుల ఆర్థిక ఎదుగుదల కోసం కేటాయించడం జరిగింది. ఈరోజు అధునాత టెక్నాలజీ వచ్చిన తర్వాత బాంబే, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో మరి లేటెస్ట్ టెక్నాలజీతో హెయిర్ కటింగ్ సెలూన్స్ నిర్వహించే వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టించి దాంట్లో నాయి బ్రాహ్మణ యువకులు చెందిన వాళ్ళని ట్రైనింగ్ ఇప్పించేసి ట్రైనింగ్ అయిన తర్వాత అధునాత సెలూన్లు నిర్వహించుకోవడానికి ఒక 15 మంది ఒక యూనిట్గా ఏర్పడ్డట్టయితే 30 లక్షల రూపాయల వరకు నిధులు ఇవ్వడానికి ఈరోజు ఫెడరేషన్ సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా ఈ సామాజిక వర్గానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జిల్లాలో వైట్ కాలర్ ముసుగులో నేరాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కాంట్రాక్ట్లు ఇప్పిస్తానంటూ కొంతమంది వద్ద సొమ్ములు వసూలు చేసిన రాజగోపాల్ను కాకినాడ 2 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి వివరాలను ఎస్ఐ వంశీధర్ వెల్లడించారు. కిర్లంపూడి గ్రామానికి చెందిన దాడి రాజగోపాల్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై కాంట్రాక్టర్గా అవతారమెత్తాడు. ఈ క్రమంలో కాకినాడకు చెందిన ఇలియాజ్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని సర్పోరన్ సెంటర్లో నిర్మిస్తోన్న ఐనాక్స్ మాల్లో ఏసీలకు సంబంధించిన కాంట్రాక్ట్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. కాంట్రాక్ట్ నిమిత్తం కొంత సొమ్ము సంస్థకు చెల్లించాలనే నెపం చూసి ఇలియాజ్ వద్ద దపదపాలుగా 35 లక్షల రూపాయలను కాజేశాడు. కాలం గడుస్తున్న కాంట్రాక్ట్ విషయంపై నిందితుడు రాజగోపాల్ మాట్లాడకపోవడంతో ఇలియాస్కు అనుమానం వచ్చి 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకు రాజగోపాల్ పాత నేరస్తుడని నిర్ధారణ కావడంతో గురువారం అతని స్వగ్రామం కిర్లంపూడిలో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 10 లక్షల రూపాయలు విలువ చేసే వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజగోపాల్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ఇదిలా ఉంటే నిందితుడు రాజగోపాల్ పై ఇప్పటికే రాజమండ్రి, కిర్లంపూడి, తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో పలు చీటింగ్ కేసులు ఉన్నాయని ఎస్ఐ వంశీధర్ వెల్లడించారు. ఇటువంటి వైట్ కాలర్ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. దాడి రాజగోపాల్ సన్ ఆఫ్ సత్యనారాయణ కిర్లంపూడి గ్రామస్తుడైన ఇతను గత కొంతకాలంగా కొన్ని ఈస్ట్ గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాల్లో వ్యక్తులను చీట్ చేసి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న అతను 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలియాజ్ అనే అతని వ్యక్తిని ఎస్ఆర్ఎంటీ వారు నిర్మించే ఐనాక్స్ మాల్ నందు వాళ్ళకి ఏసీ కాంట్రాక్ట్ ఇప్పిస్తానని సుమారు 35 లక్షల రూపాయలు చీటింగ్ చేయడం జరిగింది. ఆ డబ్బుతో విలాసాలకు ఖర్చు పెట్టేసి అదేవిధంగా కొంత లగ్జరీగా తిరిగేసి వాటిని వ్యసనాలకి వాడడం జరిగింది. దీని మీద గతంలో రాజమండ్రిలో అదేవిధంగా కిర్లంపూడిలో 12 లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కేసు, తిమ్మాపురం పోలీస్ స్టేషన్లో లోన్లు ఇప్పిస్తానని చెప్పి 5 లక్షల రూపాయల కేసు, అదేవిధంగా తిమ్మాపురంలోనే 27,000 రూపాయలు సెల్ ఫోన్ ఇప్పిస్తానని చెప్పి మోసం చేసే కేసులు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తుల ద్వారా మీరు ఎటువంటి మోసాలు ఏ విధంగా ప్రజలు మోసపోతారని తెలియజేయడం కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎవరైతే కొద్దిగా ఏమైనా కొత్త లోన్స్ కానీ, కన్స్ట్రక్షన్స్ కానీ, ఇలాంటి వాటిల్లో ఏమైనా షాప్ మాల్స్ కానీ వాటిల్లో మేము మీ కాంట్రాక్టర్ అని చెప్పి మోసం చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నిన్న కిర్లంపూడిలో అతని నివాసం వద్ద అరెస్ట్ చేసి అతని దగ్గర కొన్న డబ్బులతో ఉన్న వస్తువులు స్వాధీనపరుచుకుని వాళ్ళ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వారు కాకినాడ 5th కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇది ఇతని దగ్గర నుంచి సుమారు 10 లక్షల రూపాయలు ఆ ప్రాపర్టీ రికవరీ చేసుకోవడం జరిగింది. చీట్ చేసిన వస్తువుల దగ్గర ఆ మంచాలు కానీ, మొత్తం ఏసీలు కానీ, సీసీ కెమెరా కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న ఇతను కొన్న బంగారపు వస్తువులు కానీ ఇవన్నీ రికవరీ చేయడం జరిగింది. వచ్చే నెల కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పర్యటనను విజయవంతం చేసే దిశగా బీజేపీ పార్టీ శ్రేణులు దృష్టి సారించాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ నేతలు కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ లో గురువారం బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. వచ్చే నెలలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు కాకినాడ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ కార్యక్రమంలో వెల్లడించారు.
ఆ పార్టీ సీనియర్ నేత పైడా కృష్ణమోహన్, జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య సమావేశంలో మాట్లాడారు. కాకినాడ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తోందో వివరించేందుకు కేంద్ర మంత్రి కాకినాడ విచ్చేస్తున్నారని పైడా కృష్ణమోహన్ వెల్లడించారు. విడిపోయిన రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ సాధించిన ఘనత వెంకయ్య నాయుడుకు చెందుతుందన్నారు. మరోవైపు కాకినాడ స్మార్ట్ సిటీ పనులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పలు సంస్థలను కూడా నగరంలో నెలకొల్పేందుకు కేంద్ర మంత్రి చర్యలు చేపట్టారన్నారు. నవంబర్ నెల 4వ తారీఖున కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మార్చిలో శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కాకినాడ విచ్చేస్తున్నారు. వారి యొక్క రాక యొక్క ప్రధాన ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది, ఏం చేస్తున్నది, ఏం చేయబోతుంది అనే వివరణ ఇవ్వటం గురించి ఆయన వచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్యాకేజీ ప్రకటించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి నాయుడు గారు ఆ ప్యాకేజీ యొక్క సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు వివరించడానికి ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం రహదారుల నిమిత్తం అయితే ఉంది, పోలవరం ప్రాజెక్టు గురించి యొక్క విషయం 100% పోలవరం ప్రాజెక్టు ఖర్చు పెట్టడానికి నిర్ణయించుకుంది. అట్లాగే స్పెషల్ స్టేటస్లో 30% ఈ ఖర్చుల్ని కూడా ఫారిన్ మిషన్స్ ఫారిన్ ఎయిడ్ ద్వారా ఇవ్వడానికి నిర్ణయించుకుంది. ఈ విషయాలన్నీ కూడా కూలంకషంగా ప్రజలకు వివరించి ప్రజల యొక్క ఏం జరుగుతున్నది, కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్కు బదులుగా స్పెషల్ ప్యాకేజ్ లాభం చేకూరింది అనే విషయాల్ని తెలియజేయటం గురించి అని చెప్పి ఈ యొక్క నిర్ణయం తీసుకోవటం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య మాట్లాడుతూ కాకినాడ నగరాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుందని అన్నారు. ప్రజలలోకి భారతీయ జనతా పార్టీ చేస్తున్న సేవలను తీసుకువెళ్లే దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ యొక్క బహిరంగ సభకు వచ్చేటటువంటి వెంకయ్యనాయుడు గారికి ఏదైతే రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడం కోసం తూర్పుగోదావరి జిల్లా 73 మండలాల నుంచి కూడా మనం కార్యకర్తలు వెహికల్ తోటి కార్లతో పెద్ద ఎత్తున కార్లతో స్వాగతం చెప్పడం కోసం, అదేవిధంగా ఈ జిల్లాతో పాటు పక్క జిల్లాల నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చే విధంగా స్వచ్ఛందంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి ఈ యొక్క స్వాగతంతో పాటు బైక్ ర్యాలీతోటి కాకినాడ ఎంట్రన్స్ అంటే ఒక 10 కిలోమీటర్ల వరకు బైక్ ర్యాలీ కూడా చెప్పెట్టి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పడమే కాకుండా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి యొక్క రహదారి ఏదైతే ఉందో అది కాషాయమయం కావాలి, కాకినాడ నగరం అంతా కూడా కాషాయమయం కావాలని ఈ కార్యక్రమాన్ని పబ్లిక్కి ప్రతి ఇంటికి తీసుకెళ్లడం కోసం, పెద్ద ఎత్తున ప్రచారం చేయడం కోసం ప్రతి అసెంబ్లీకి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. రేపు ఎల్లుండి తర్వాత మండల సమావేశాలు కూడా నిర్వహించి ప్రతి ఊరు నుంచి పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభకు తరలి రావాలని చెప్పి కార్యకర్తలకు పిలిపిస్తున్నాం. క్యాడర్ కూడా సమాయత్తం అవుతుంది. ఒక బలమైనటువంటి వ్యవస్థ ద్వారా ఈ బహిరంగ సభను విజయవంతం చేసిన తర్వాత రానున్నటువంటి రోజుల్లో ఈ బహిరంగ సభలో వెంకయ్యనాయుడు గారు మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో ప్యాకేజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్ని ఆలోచనలు కూడా భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క జిల్లా ప్రజలకి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం ప్రజలతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా అయినటువంటి ప్రింట్ మీడియాని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా సమావేశంలో బీజేపీ నగర అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్, కర్రీ పాపారావు, లక్ష్మీ సుశీల తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే దిశగా బీజేపీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రగతి పదం పేరుతో నగరపాలక సంస్థ పరిధిలో పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది. కాకినాడ 10వ డివిజన్ దుమ్మలపేటలో బీజేపీ నేతలు పర్యటించారు. ప్రగతి పదం పేరుతో నగరంలో చేపట్టిన కార్యక్రమాన్ని స్థానిక పెద్దమ్మ తల్లి ఆలయం నుంచి గురువారం ప్రారంభించారు. నగరపాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లో ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు నిర్వహించనున్నారు. జిల్లా అధ్యక్షుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, సిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి రవికిరణ్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రవికిరణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకు ప్రగతి పదాన్ని ఎంచుకున్నామని అన్నారు. రానున్న రోజుల్లో కాకినాడ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటును అందిస్తుందో ప్రజలకు అవగాహన కల్పించనున్నామని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నగర శాఖ ప్రగతి పదం అనే కార్యక్రమాన్ని దుమ్ములపేట పెద్దమ్మ తల్లి కాలనీలో శ్రీకారం చుట్టడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వార్డు పర్యటన జరుగుతుంది. 50 వార్డుల పర్యటన చేయడం జరుగుతుంది. వార్డు పర్యటనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం, అలాగే కేంద్ర ప్రభుత్వం కాకినాడ కేంద్రంగా ఇచ్చిన ప్రాజెక్టులని వివరించడం, దాని ద్వారా వచ్చే ఉపాధి అవకాశాలని మరి ఇక్కడ అభివృద్ధిని తెలియజేయటం. దీంతో పాటుగా రానున్న వారంలో నవంబర్ 4వ తారీఖు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు ఏదైతే ఈ ప్రాజెక్టులు రావడానికి కీలక పాత్ర పోషించారో వారితో ఆర్థిక ప్యాకేజీ అవగాహన సదస్సుని కాకినాడ జేఎన్టీయూ ఆపోజిట్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నవంబర్ 4 సాయంత్రం 3 గంటలకు నిర్వహిస్తున్నాం. ఈ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. అయితే ఈరోజు పెద్దమ్మ గుడి కాలనీలో చూస్తే పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక్కడ రోడ్లు వ్యవస్థ లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఎలక్ట్రికల్ స్తంభాలు ఒక స్తంభానికి 100 వైర్లు ఏడాలుతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు పేరుకునుంది. మరి దోమలపై దండయాత్రలో కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మరి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఆ చర్యలు మరి తీసుకున్నట్టు కనిపించట్లేదు. గమాక్సిన్ కానీ వివిధ మందులు కానీ దోమలో స్ప్రెడ్ కాకుండా చేయవలసిన చర్యలు తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఈ యొక్క సమస్యలన్నీ రేపు మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ఈ ప్రగతి పదం అనే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. దీనిలో భాగంగా వచ్చే నెల రోజుల్లో అన్ని వార్డులు పర్యటన జరుగుతుందని తెలియజేసుకుంటాం. జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య మాట్లాడుతూ నగర పర్యటనలో భాగంగా పరిశీలించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ప్రధానంగా దుమ్మలపేట ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న మత్స్యకారులు, బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు రాలేదన్నారు. స్థానికంగా ప్రజలకు ఎటువంటి మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సరైన రోడ్లు, మురుగునీరు పారేందుకు డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు నానా తంటాలు పడుతున్నారని మాలకొండయ్య పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో 10వ డివిజన్ దుమ్ములపేట సంబంధించినటువంటి ఈ యొక్క సమ్ ఏరియాలో పర్యటించడం జరుగుతుంది. ప్రగతి పదం అనేటటువంటి ఒక కార్యక్రమం ద్వారా అన్ని డివిజన్లలో ప్రారంభించాలని ఈరోజు మొదటిగా ఇక్కడ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే అందరూ కూడా మత్స్యకారులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ నివసిస్తున్నటువంటి ఏరియా. ఎన్నో సంవత్సరాల నుంచి నివసిస్తున్నప్పటికీ వీళ్ళకి పట్టాలు ఇవ్వకపోవడం, ఈ ప్రాంతంలో డ్రైనేజీ రోడ్లు నిర్మాణం చేయకపోవడం, సరైనటువంటి మంచినీటి వ్యవస్థ లేకపోవడం, మరుగుదొడ్లు ఉన్నప్పటికీ డ్రైనేజీ లేకపోవడం వల్ల మరుగుదొడ్లు వాడుకుంటే ఆ వాడకం నీరు ఎలా వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి, వాడుతున్నటువంటి నీరు కూడా కలుషితం అయ్యి అంటువ్యాధులు వచ్చేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం వారిని ఈ యొక్క పాదయాత్రలో భాగంగా మేము గుర్తించినటువంటి విషయాలని కార్పొరేషన్కి, ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఆరోగ్యకరమైనటువంటి జీవితం కొనసాగించడం కోసం వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు వెంటనే ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరూ చదువుకోవడానికి కావాల్సినటువంటి వ్యవస్థ, లైబ్రరీ వ్యవస్థ, ఏదైతే ఈ ప్రాంతం యొక్క ప్రజలు అభివృద్ధి కావాలి, మత్స్యకారులు పేదవాళ్ళు అనేటటువంటి విధంగా కాకుండా మత్స్యకారులు బలవంతులు అవ్వాలి, మత్స్యకారులు వ్యాపార వ్యవస్థలుగా మారాలి, వారి ఆర్థిక పరిస్థితి పెరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క మత్స్యశాఖకు సంబంధించినటువంటి డీడీ గారు కానీ, ఏడీ గారు కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకొని ఈ ప్రాంత ప్రజల అభివృద్ధిని త్వరగతిన ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతాం. ఈ యొక్క యాత్ర సందర్భంగా ప్రజలందరినీ మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు మా నగర అధ్యక్షులు గారు చెప్పినట్టుగా రేపు నవంబర్ 4వ తేదీన మీరందరూ పెద్ద ఎత్తున వెంకయ్యనాయుడు గారి బహిరంగ సభ తరలి రావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పైడా భావన ప్రసాద్, మచ్చ గంగాధర్, కర్రి పాపారావు, కొరాడ లక్ష్మి, తులసి తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వెలుగు యానిమేటర్లు ఆందోళనకు దిగారు. ఉన్నతాధికారులు తమ సమస్యలను పరిష్కరించకపోగా అధికార కార్మిక సంఘాల్లో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ వారు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం వెలుగు యానిమేటర్లు ఆందోళన చేపట్టారు. కింది స్థాయిలో పనిచేసే కార్మికులను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ధర్నా నిర్వహించారు. సిఐటియు నేతృత్వంలో ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మణి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ విజయవాడలో ఉన్న సెర్ఫ్ సిఇఓకు తమ సమస్యలను విన్నవించుకునేందుకు వెళ్లామని, అయితే ఆయన ప్రభుత్వాధికారి అయి ఉండి ఒక టీడీపీ కార్యకర్తల తమతో వ్యవహరించారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కార్మిక సంఘంలో చేరాలని తమపై ఒత్తిడి చేశారని ఆరోపించారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే తమపైనే వేధింపులకు పాల్పడడం ఎంతవరకు సమంజసంగా ఉందంటూ మణి ప్రశ్నించారు. ఇప్పటికైనా తమ సమస్యలను గుర్తించి పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. వెలుగు యానిమేటర్ వివోఎల్కి జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ వేసుకుని రాష్ట్ర కమిటీ మీద నాయకులందరము సీఈఓని కలవడానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాము. మా సమస్యలపై పరిష్కరించండి అనేసి అడగడం జరిగితే సీఈఓ గారు మీరెవరో మాకు తెలియదు, వివోఎల్ అంటే ఏమో తెలియదు, మీరు ఎక్కడ ఉన్న ఈ పదమే నేను వినలేదు అనేసి మాట్లాడడం జరిగింది. అదేంటి సార్ మీకు పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు చెప్తున్నారు. ప్రభుత్వ పథకాల్లో మొత్తం అభయాస్తం, ఆమ్ ఆద్మీ, జనశ్రీ, బంగారు తల్లి, స్వావలంబన, ఐఎస్ఎల్, చంద్రన్న బీమా ఇవన్నీ కూడా చేసేది వీళ్ళే. క్రింద స్థాయిలో పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజల సంఘాలు పెట్టి చైతన్యవంతులు చేసిన వాళ్ళు వీళ్ళే అని అడిగితే వీళ్ళు ఎవరో మాకు తెలీదు, సీసీలు ఏపీఎంలే చేస్తున్నారు, మీరు మా ఆఫీస్కి రాకండి, గేట్ అవతల పోండి, మీరు ఎట్టి బస్సులో రావద్దు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, మీ నాయకులు పార్టీ వాళ్ళు సంఘాల వాళ్ళు కానీ వస్తే, యూనియన్ నాయకులు వస్తే కనుక ఎవరు కూడా జీతం ఇస్తామని ఇవ్వద్దని చెప్పమన్నారు. నాయకులను ఎవరిని లోపలికి రానివ్వద్దన్నారని అనడం జరిగి తూర్పుగోదావరి జిల్లా ఎవరు వచ్చారన్నారు. సార్ నేను వచ్చానండి అన్నాను. మీ తూర్పుగోదావరి జిల్లా వాడు మనుషుల్ని పీడించి తింటున్నారు, మీరు టెర్రరిస్టులు, కమ్యూనిస్టులు, మనుషులు జనాలను పీక్కు తిని జుట్టు పట్టు కొట్టుకుంటున్నారు, జనాలను కొట్టేస్తున్నారంటే నాయకులందరూ కూడా గజగజ వణికిపోతున్నారు. వివోఎల్ అనేటప్పటికి చాలా దౌర్భాగ్య స్థితిలో మాట్లాడడం జరిగింది సీఈఓ. అదేంటి సార్ అంటే నేను టీడీపీ కార్యకర్తనే, మీరు కమ్యూనిస్టులు అంటే టీడీపీ కార్యకర్తగా పనిచేస్తున్నాడా సీఈఓ, లేదా ఒక అధికారిగా పనిచేస్తున్నావా అంటే నేను సీఈఓగా మాట్లాడలేదు, నేను టీడీపీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను నేను అనేసి అన్నారు. అదే సార్ సీఈఓ సీటుని గౌరవించండి. ఇంతవరకు వచ్చిన సీఈఓలో ఏ సీఈఓ కూడా అలా అనలేదు. ఈ సీఈఓ నానా విధాలుగా మాట్లాడాడు. ఆ సీఈఓని తక్షణము సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా సీఈఓ తక్షణమే మాకు పాత బకాయిలన్నీ ఇప్పించి 5,000 వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు టి మద్దిలేటి, లక్ష్మి, ధనలక్ష్మి, ప్రభుదాసు, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం నగరంలో ముమ్మరంగా సాగుతుంది. పాదయాత్రల ద్వారా వైసీపీ నేతలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. స్థానిక 16వ డివిజన్ జగన్నాథపురంలో వైసీపీ నేతలు గురువారం గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక వలందపేటలో ఆ పార్టీ సిటీ అసెంబ్లీ కోఆర్డినేటర్ ముత్తా శశిధర్ నేతృత్వంలో పలువురు నేతలు, కార్యకర్తలు డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ నగరంలో దాదాపు అన్ని డివిజన్లలో పారిశుద్ధ్యం లోపించిందన్నారు. నగరంలో నెలకొన్న పరిస్థితులపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని శశిధర్ ఆరోపించారు. ప్రభుత్వం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టిందని పాలకులు చెబుతున్నా అవి ఆచరణలోకి రావడం లేదని శశిధర్ అన్నారు. ఈవేళ కాకినాడ మేము అన్ని చోట్ల తిరిగినప్పుడు పారిశుద్ధంగా ఎక్కడ కూడా వెనకబడి ఉంది. కారణం ఏంటంటే జగన్నాయపురంలోనే మొత్తం అందరి స్టాఫ్ని పెట్టి క్లీనింగ్ చేస్తున్నారు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇక్కడ కూడా పందులు శైల విహారం చేస్తున్నాయి. అర్థం కాని విషయం, ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మున్సిపాలిటీలు కానీ పారిశుద్ధ్యం మీద చూపిస్తున్న శ్రద్ధ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో జరగట్లేదు. దోమల పారదోలడం, పందుల నిర్మూలన లాంటి ఒక్క స్లోగన్స్కే తప్ప ప్రాక్టికల్గా లేదన్న విషయం ప్రజలు చెప్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆఫీసులు వాళ్ళ యొక్క డ్యూటీస్ నిర్వర్తించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున విన్నవించుకుంటున్నాను. సిటీ కన్వీనర్ ప్రోటి కుమార్ మాట్లాడుతూ స్థానికంగా అనేక మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా ఉన్నారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఇచ్చిన హామీని పాలకులు మర్చిపోయారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడప గడప కార్యక్రమం 16వ డివిజన్ వలందపేటలో జరుగుతుంది. ఈ వలందపేటలో ఎక్కువగా మేము గడప గడపకి చేస్తున్న ప్రతి చోట కూడా బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ అయిన విద్యార్థులు చాలా ఎక్కువ శాతంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు వస్తే జాబ్ వస్తుంది అని ఒక ఆశతో అతను ఓటేసి గెలిపించేయండి. కానీ ఈరోజు ఆ ఊసే ఎత్తట్లేదు ఎవరో. స్థానిక నాయకుడు ఎమ్మెల్యే కొండబాబు దగ్గరికి వెళ్ళినా ఉద్యోగాలు ఎక్కడున్నాయో, ఇప్పుడు ఉద్యోగాలు ఏమీ లేవు, మేము ఎక్కడి నుంచి తెమ్మంటే ఉద్యోగాలని వీళ్ళతో మాట్లాడడం వీళ్ళందరికీ కూడా యువతకి బాధాకరమైన విషయం. మేము కోరుకునేది ఏంటంటే ఈరోజు గడప గడప కార్యక్రమంలో కూడా ఎక్కడైనా అడిగేది, మీరు ఏ వాగ్దానాలు అయితే ఆ రోజు ఎలక్షన్లో అధికారంలో రావాలని
ఏ వాగ్దానం అయితే చెప్పారో అవన్నీ నెరవేర్చమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమంలో ముద్దండ నాగేశ్వరరావు, నర్ల నాగు, లంకా బాలగణేష్, మల్లిశెట్టి చంద్రశేఖర్, యార్లగడ్డ కన్నా, కోటం రాజు, సాపే కనకమ్మ, ధర్మేంద్ర, రాంబాబు, రాలి రాంబాబు, చాట్ల చైతన్య, నురుకుర్తి దుర్గాప్రసాద్, జక్కు అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ శాఖలో ఏటా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు కాకినాడకు చెందిన ఉద్యోగులు ఎంపికయ్యారు. వీరంతా వచ్చే నెల జైపూర్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీ సాంస్కృతిక పోటీల్లో పాల్గొనున్నారు. స్థానిక సూర్య కళామందిర్లో గురువారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సర్కిల్లోని పోస్టల్ ఉద్యోగుల సాంస్కృతిక కార్యక్రమాల ఎంపికలు నిర్వహించారు. పోస్టల్ ఉద్యోగుల సంక్షేమంతో పాటు నిత్యం పని ఒత్తిడి నుంచి ఉపశమనంతో భాగంగా ప్రతి ఏటా ఇటువంటి క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమానికి పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత, బ్రహ్మయ్య, JNTUK రెక్టర్ ప్రభాకర్, వెంకటేశ్వరరావు, నరసింగరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ పోస్టల్ ఉద్యోగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు గత 31 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. 31st ఆంధ్ర అండ్ తెలంగాణ సర్కిల్స్ది కల్చరల్ ట్రయల్స్ మేము పోస్టల్ డిపార్ట్మెంట్లో కండక్ట్ చేస్తున్నామండి. దానిలో ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కాంపిటీషన్స్లో సక్సెస్ఫుల్గా వచ్చిన వాళ్ళంతా దే విల్ బి గోయింగ్ టు జైపూర్లో ఫైనల్ ఈవెంట్స్ నవంబర్లో కండక్ట్ చేయబడతాయి. ఇది యాన్యువల్గా మా డిపార్ట్మెంట్లో చేస్తూ ఉంటాము. దిస్ ఈస్ ది ఫస్ట్ డే. ఇది 2 రోజుల ప్రోగ్రామ్. సో లోకల్గా కూడా వీ కెన్ ఆల్వేస్ ఎంజాయ్ ది గుడ్ క్వాలిటీ ఆఫ్ ది కల్చరల్ ఈవెంట్స్ దట్ ఆర్ గోయింగ్ టు బి కండక్టెడ్ హియర్. ఇందులో 57 పార్టిసిపెంట్స్ ఉన్నారు. ప్లస్ అవుట్ ఆఫ్ విచ్ ఈవెంట్స్ ఆర్ అరౌండ్ 104 ఈవెంట్స్. 104 కేటగిరీస్లో ఉన్నాయి. బట్ అన్ని కేటగిరీస్ మేము ఇక్కడ లేరు ప్రస్తుతానికి. 57 పార్టిసిపెంట్స్. JNTU కాకినాడ రెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ పాటలు, నృత్యంలో ప్రావీణ్యం ఉన్న ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎంపికైన ఉద్యోగులు జైపూర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. నేను అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ కాకినాడ డివిజన్. ఇప్పుడు కాకినాడ పట్టణంలో ఆంధ్ర, తెలంగాణ పోస్టల్ సర్కిల్స్ కల్చరల్ మీట్ ట్రయల్స్ 27, 28 తారీఖుల్లో జరుగుతాయి. ఇక్కడ డిపార్ట్మెంట్ల పరంగా ఉన్న ఉద్యోగులందరూ కూడా, ఉద్యోగులు, వారి పిల్లలు ఎవరైనా ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ట్రయల్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్, సెకండ్ వాళ్ళని తీసుకుని రాజస్థాన్లో ఫైనల్స్ జరుగుతాయి. అక్కడ నెక్స్ట్ నవంబర్లో షెడ్యూల్ ఉండొచ్చు. అప్పుడు ప్రకటితమైన వాళ్ళు నేషనల్ వైడ్గా సెలెక్ట్ అవుతారు. అంచేత ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ఇది డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీస్ని, వాళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం మన డిపార్ట్మెంట్ ఎంతో ఉత్సాహంతో ఇది ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇది కాకినాడలో మనం ఇది 3వసారి చేస్తున్నాము. మొదటిసారిగా 1986లో చేశాము. తర్వాత 2003 సంవత్సరంలో చేశాము. ఇక్కడ ఇప్పుడు 2016లో చేస్తున్నాం. ఇంచేతంటే మన కాకినాడకి ఎంతో హిస్టరీ ఉంది. నాటక పరంగా కానీ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ 100 years పూర్తి చేసుకున్న చరిత్ర కూడా మనకుంది. ఇవన్నీ మనం కాకినాడలో చేయగలగడం, మా డిపార్ట్మెంట్ల పరంగా కూడా ఈ ప్రోగ్రామ్స్ చేయడం ఎంతో మాకు ఆనందకరమైన విషయం. ఈ సందర్భంగా ఇక్కడ మాకు ఇచ్చేసిన ఈ ప్రెస్ పీపుల్ కానీ, మీడియా పీపుల్ కానీ ఎంతో సహకరించారు. మీ అందరికీ మా కృతజ్ఞతలు. చంద్రన్న బీమా పథకం ద్వారా సామాన్య మధ్యతరగతి ప్రజానికాన్ని ఆదుకునే దిశగా అధికారులు దృష్టి సారించారు. ఇటీవల కాలంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఒక వ్యక్తి కుటుంబానికి 5 లక్షల పరిహారాన్ని రూరల్ అధికారులు అందజేశారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ విశ్వనాథరెడ్డి మండలంలోని కొవ్వూరు గ్రామంలో పర్యటించారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందిన అరవ సత్యనారాయణ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందిన వారికి చంద్రన్న బీమా పథకంలో 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. దీని ద్వారా బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇటీవల నిర్వహించిన స్మార్ట్ పల్ సర్వేలో అరవ సత్యనారాయణ బీమా సొమ్మును చెల్లించాడని తెలిపారు. చంద్రన్న బీమా కింద మరి ప్రమాదవశాత్తు మరణించిన అరవ సత్యనారాయణ భార్య యేసురత్నానికి ముందుగా 5,000 రూపాయలు మట్టి ఖర్చు కోసం ఇవ్వడం జరిగింది. మరి చంద్రన్న బీమా పథకంలో ఉన్న పాలసీ ప్రకారం ప్రమాదవశాత్తు మరణిస్తే
5 లక్షలు క్లెయిము పరిహారం లభిస్తుంది. ఒక నెల రోజుల్లో అంటే ఈ పోలీసు ఎఫ్ఐఆర్ అన్నీ తీసుకుందా 4 రోజుల్లో మిగిలిన 4,95,000 కూడా ఆవిడకి ఇన్సూరెన్స్ పాలసీ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటివరకు మరి కాకినాడ రూరల్ మండలంలో 3 సాధారణ మరణం, సూర్యాపేటలో ఒకరు, వాకలపూడిలో 2 చనిపోయారు. కొవ్వూరులో ఇది ఒకటి ప్రమాద మరణం. వాళ్ళకి మట్టుకు సాధారణ మరణంలో మరణం సంభవించిన వాళ్ళకి 30,000 వస్తుంది. ముందు మట్టి ఖర్చులు 5,000 పోయిన తర్వాత మిగిలిన 25,000 వస్తుంది. కాబట్టి ఈ చంద్రన్న బీమా పథకం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రభుత్వం చెప్పిన మంచి పథకం ఇది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది ఆ 15 రూపాయల ఇన్సూరెన్స్ కూడా కట్టడానికి కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి, మరి వచ్చే సహాయాన్ని కోల్పోతారు. కాబట్టి ఇంకా దీన్ని నమోదు చేసుకోవడానికి అందరికీ అవకాశం ఉంది. తప్పనిసరిగా ఇంకా నమోదు చేసుకోవాల్సిన ఎవరైనా ఉంటే వారందరూ నమోదు చేసుకోవచ్చు. అసంఘటిత కార్మికులు అందరూ కూడా ఇందులో ఉండడానికి అర్హులే. అంటే ఇంట్లో హౌస్ వైఫ్ గృహిణి కూడా పాలసీ 15 రూపాయల పాలసీ కడితే సాధారణ మరణానికి 30,000, ప్రమాద మరణానికి 5 లక్షలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇది అందరూ సద్వినియోగం చేయిస్తారని కోరుకుంటూ మరి ఈ కుటుంబానికి మన మండల పరిషత్ తరఫున, గ్రామ పంచాయతీ తరఫున సానుభూతిని వ్యక్తం. ఈ కార్యక్రమంలో ఆరోగ్య మిత్ర కాశీ విశాలాక్షి, సర్పంచ్ పెండం వెంకటేష్, గెడ్డం రాజాబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దీపావళి పండుగ నేపథ్యంలో మందుగుండు సామాగ్రి విక్రయాల్లో తగిన జాగ్రత్తలు వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. అనధికారికంగా మందుగుండు నిల్వ చేసినా, విక్రయాలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీపావళి శుభాకాంక్షలు. ఈ రాబోయే దీపావళి సందర్భంగా ఈ క్రాకర్ షాపులు పెట్టేవాళ్ళు మనకి బోట్స్ క్లబ్ యార్డ్లో ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా షాప్స్ పెట్టుకునేటప్పుడు ప్రాపర్ ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా తీసుకుని, అంటే శాండ్ బ్యాగ్స్ వేసుకోవటం అని, అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవటం, వాటర్ పెట్టుకోవటం, ఇటువంటి అన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవాలి. ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా వాళ్ళు షాప్స్ పెట్టుకోవడమే కాకుండా ప్రాపర్గా అమ్మాలి. మెజర్స్ అన్నీ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. అదే టైంలో ప్రజలంతా కూడా ఎవరు కూడా అనాథరైజ్డ్గా ఎక్కడా కూడా ఫైర్ క్రాక్ స్టాక్ అనేది ఎక్కడా కూడా పెట్టుకోకూడదు. అలా పెట్టుకున్నట్టయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోబడుతుంది. అది కూడా అందరూ మైండ్లో పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాం. అనాథరైజ్డ్గా ఎవరో కూడా మతాబులు తయారు చేయటం, లేకపోతే టపాసులు తయారు చేయటం, ఇటువంటివి ఉన్న క్రాకర్స్ తయారు ఇంకా అదర్వైజ్ తారాజువ్వలు తయారు చేయటం, ఇటువంటివన్నీ కూడా అనాథరైజ్డ్గా చేసినట్టయితే రేపొద్దున ప్రాబ్లమ్స్ వస్తాయి. దానివల్ల తర్వాత ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి చేయకుండా చూడాలని కోరుతున్నాం. అదే రకంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్స్ ఉంటాయి, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా యాజ్ పర్ నామ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోమని ఇందు మూలంగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఈ సందర్భంగా ప్రజలంతా ఏ విధమైన ఇబ్బందులకు గురి కాకుండా దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యాక్ న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళిని చాలా ఆనందంగా చేసుకోవాలని చెప్పేసి, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ, అలాగే ఈ షాపులు వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు అక్కడ శాండ్, ఇసుక, వాటర్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా ఆనందంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దీపావళి గడుపుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. పిల్లలు కూడా ఎవరో ఎటువంటి మందుగుండి సామాన్లు అంటే మతాబులు కానీ చిచ్చుబుడ్లు కానీ ఎవరు కూడా సొంతంగా తయారు చేసుకోవద్దు. ఎవరైనా కానీ అవసరం ఉంటే కనుక షాపులకు వెళ్ళి కొనుక్కోండి. తగిన జాగ్రత్తలు కూడా తీసుకోండి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హులందరికీ రేషన్ కార్డులు, సివిల్ సప్లై సమీక్షా సమావేశంలో మంత్రి పరిటాల సునీత. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వరరావు. వైట్ కాలర్ మోసాలకు పోలీసులు చెక్, కాంట్రాక్ట్ ఇప్పిస్తానంటూ సొమ్ము గుంచిన వ్యక్తి అరెస్ట్. సమస్యలు పరిష్కరించాలంటూ యానిమేటర్ల ఆందోళన. తెలుగుదేశం యూనియన్లో చేరాలంటూ అధికారులు ఒత్తిడి చేస్తున్నారంటూ ఆరోపణ. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.